డాక్టర్ గారు, జనరేషన్ జెడ్ అంటే బాధ్యతారహిత వ్యక్తులని గోల చేయడమే వాళ్ళ పని అని చాలామంది అభిప్రాయం. వీళ్ళ మీద మీ కామెంట్ ఏంటి? ప్రిమేల నాస్తికేంద్రం ఏం చెప్పినంటే జనరేషన్ జెడ్ చేసే తిరుగుబాటు తరం కాదు. జనరేషన్ జెడ్ తిరుగుబాటు చేసే తరంగా చూడొద్దు. అది మారుతున్న కాలానికి పిసులుగా చూడాలి. వాళ్ళ గుండె చప్పుళ్ళని పెడచమని పెడితే వచ్చేది విప్లవం అని చెప్పి ఏమిటి జనరేషన్ జెడ్ అంటే 1997 నుంచి 2012 మధ్యకాలంలో పుట్టిన పిల్లలు, ఆడపిల్ల కానీ మగ పిల్ల కానీ, ఆ కాలంలో పుట్టిన ఆ తరం మనుషుల్ని అంటే 1997 2012 మధ్య పుట్టిన పిల్లలు జనరేషన్ జెడ్కి చెందిన వాళ్ళని. ఇప్పుడు నేనున్నా అనుకో ఆ ముందు వాడిని. అప్పుడు రోజుల్లో ఇప్పుడు జనరేషన్ జెడ్ అసలు రియాక్ట్ అవుతున్నమాట. ఏంటి, ఎందుకు ఇలా ఉండాలి, ఎందుకు ఇలా చేయరు, ఏంటి ఇలా అంటుంది. ఆ కోపరాయి వెంటనే దేంట్లోనో ఇన్స్టాగ్రామ్లోనో ఫేస్బుక్లోనో లేకపోతే యూట్యూబ్లోనో వెంటనే పెట్టేస్తాడు. ఇమ్మీడియట్గా బుర్రలోకి రాగానే ఎందుకు నాయకులు మాట్లాడాలి, వెంటనే కామెంట్ పెట్టేస్తారు, లేదా రీల్స్ పెట్టేస్తారు, వ్యతిరేకంగా కామెంట్ పెట్టేస్తారు. అంటే ఇమ్మీడియట్గా వాళ్ళలో వచ్చినటువంటి ఆ భావావేశాన్ని వ్యక్తీకరించేస్తాడు. వాడిని చూడడం ఏమంటే ఎస్ కరెక్టే, వాడు ఇప్పుడు కరెక్ట్ వెంటనే లైక్ కొట్టేస్తాడు. ఏంటి వాడు కూడా నువ్వు కరెక్ట్గా చెప్పావు, లేదు వీడాడ్చి వాడు కూడా ఇలాంటి వాడే, వీడు ఇలాంటి వాడే, వాళ్ళు ఇలాంటి వాడు ఇంకోటి పెడతాడు. ఈ రంగం వరుసగా ఒకడు పెడితే 1000 మంది 1,00,000 మంది 1,000,000 మంది దాకా పెడుతుంది. ఇప్పుడు తరం ఏంటంటే ఇమ్మీడియట్గా వాళ్ళ యొక్క యాంగర్ని ఎక్స్ప్రెస్ చేయడానికి చాలా అవకాశం ఉంది. ఇప్పుడు జనరేషన్ జెడ్ వీళ్ళు చేసిన ఏంటంటే జనరల్గా ఏమంటారంటే జనరేషన్ జెడ్ అంటే 1997 నుంచి 2012 మధ్య పుట్టిన వాళ్ళు. వీళ్ళకి ఇప్పుడు వీళ్ళందరూ ఉద్యోగాలు చేస్తున్నారు, అన్నిట్లో ఉంటారు, కొద్దిగా పొజిషన్స్ ఉన్నారు. వీళ్ళకి ఆవేశం ఎక్కువ, వాళ్ళకి ఓపిక తక్కువ, సహనం తక్కువ, పొందిగ్గా ఉండరు, ఏ పని ఎక్కువసేపు చేయరు, పని మీద ఎక్కువసేపు కొంత పని చేయగానే మానేస్తారు. వీళ్ళకి ఎక్కువ సరదాలు ఎక్కువ వీళ్ళకి. అంతేగాని పనిని అలా కొనసాగించి చేయాలి, పట్టుదలగా చేయాలని ఉండదు వీళ్ళకి. ఇలాంటి కామెంట్స్ చాలా ఉన్నాయి జనరేషన్ జెడ్ వాళ్ళ మీద. ఇదే పని పూర్తి దాకా పట్టుదలగా చేయరు, కొంచెం చేసేసి మానేస్తారు, ఇలా చేసి అని ఇలాంటివి చాలా ఉన్నాయి. జనరేషన్ జెడ్ గురించి రకరకాలు ఉన్నాయి. పూర్వకాలం ఇప్పుడు మా వయసు వాళ్ళు మాకు ఉండే ఎమోషన్, మేము యూత్ కొనేవాళ్ళు ఇలాంటివి ఉన్నాయి. అప్పుడు ఇలాగా మా యొక్క కోపాన్ని ఎక్స్ప్రెస్ ఇన్స్టాగ్రామ్ లేవు, ఫేస్బుక్లు లేవు, యూట్యూబ్లు లేవు, ఇంకేం లేవు. అంచేది కోపం ఏం చేస్తాం అని చెప్పి నాకేం అవకాశం ఏం చేస్తాం, ఏం చేయాలి, మన మాట వినేవాళ్ళు లేడు. ఒకవేళ నేను గట్టిగా మాట్లాడినా ఇంకోటి వింటాడు, ఇంకో 2 వింటారు, వాళ్ళు ఊరుకుంటారు. వాళ్ళు ఏం చేయలేరు కదా. ఆ రంగా ఆ రోజుల్లో ఈ రకమైన ఎక్స్ప్రెషన్స్ అప్పుడు కూడా ఉన్నాయి. ఎందుకు లేవు, ఉన్నాయి. అప్పుడు కూడా ఇలాంటి మనుషులు భావాలు అభిదేశాలని అప్పుడు కూడా. అలాగే పని మీద విసుగు పుట్టిననుకో రెస్ట్ తీసుకుంటే అప్పుడు ఇంత అవకాశాలు లేవు, ఇంత ఆదాయం లేదు, తిండే లేదు, కరువులు. ఆ రోజుల్లో కష్టపడితేనే కాస్త 2 మెతుకులు నోటికి వెళ్ళేది. 5 ఏళ్ళు లోపలికి వెళ్ళాలంటే కష్టపడితేనే. అలాంటి ఎన్నో ఎమోషన్స్ ఉన్నా నోరు మూసుకుని అణిగిమణిగి ఉండి ఆ పనులు చేస్తే ఆ రోజులు లేదు. ఆ రోజుల్లో తిన్నాకి కరువుతో ఎంతమంది చచ్చిపోయారో, కరువు వచ్చారు ఉన్నాయి, కానీ ఎమోషన్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు మనిషికి అన్ని రకాలుగా కొంత డెవలప్మెంట్ వచ్చి ఆర్థికంగా, సామాజికంగా, శాస్త్రీయంగా అన్ని రకాల విషయాల వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసి వాళ్ళు ఈజీగా ఉన్నారు. అబ్బా మా రోజుల్లో ఎవరు లేరు బాబు, ఏంటి వీళ్ళందరికీ ఇది బుద్ధులు, వీళ్ళు అసలు వీళ్ళ గురించి అర్థం. ఆ రోజులు కూడా ఈ మనుషులు అలాగే అనుకోరు. కానీ వాళ్ళకి అవకాశాలు లేకనే వాళ్ళు ఆగిపోయింది. మనుషులు అన్న వాళ్ళకి ఎప్పుడు కూడా ఒక రియాక్ట్ అవ్వడం ఉంటుంది, ఉండపోవడం. అక్కడ దానికి తగ్గట్లుగా అవకాశాలు ఉంటే ఆ రియాక్షన్ ఎక్స్ప్రెస్ అవుతుంది, ఎక్స్ప్రెస్ చేయడానికి వీలు ఉంటుంది. ఆ రోజుల్లో అవకాశం లేకనుక
మా తరం వాడి మనుషులు నూరు మూసుకున్నాం. ఇప్పుడు వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయడానికి అవకాశం ఉంది, అదే ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అంతేగాని మనిషి అని వాళ్ళు రియాక్ట్ అవ్వడం ఉంది. మరి బ్రిటిష్ భగత్ సింగ్ ఉన్న సర్దార్ భగత్ సింగ్ మరి రియాక్టర్ లేదా? ఎంత ధైర్యంగా మా యాంగర్ని తెలియజేయాలనుకుంటున్నాం అని చెప్పి మరి ఆ లెజిస్లేటివ్ కౌన్సిల్లోకి అసెంబ్లీలోకి వెళ్ళి వాళ్ళు చంపాలని కాదు, ఊరికి బాంబు ఇసి ఇదిగో మా యాంగర్ అని వేశాడు లేదా? చూపించాడు. నేను చంపాలని వేయలేదు, నేను ఎవరు సావలేదు. ఆయన బాంబే భగత్ సింగ్ ఇస్తే ఎవరు సావలేదు, చంపడం వేయలేదు. కానీ మాకు మీ బ్రిటిష్ వాళ్ళ యొక్క దుర్మార్గాల మీద మాకు ఇదవుతుందని బట్టి చూపించారు. ఆ రకంగా సాల్వ్ చేశారు కదా, చేయపాలి. యూత్ తప్పుడు చేశారు. భగత్ సింగ్ యూత్ అంచేత అప్పుడు కూడా ఉన్నారు. కానీ అప్పుడు కొంతమందికి కొంతమంది ఎక్స్ప్రెస్ చేయగలిగారు, టెక్నాలజీ చేయడానికి అవకాశం వాళ్ళు ముందు వీరలేకపోయింది. ఇప్పుడు ప్రజలు జనరేషన్ జెడ్ ఇప్పుడున్న దీంట్లో ఏంటి అయిపోయినప్పుడు మనకి చాలా విధంగా అది సోషల్ మీడియా బాగా అనుకూలంగా వచ్చేసింది. చదువుకున్నారు, అప్పుడు చదువులు కూడా లేవు, చదువులు లేవు, అవకాశాలు లేవు, ప్రయాణ చేసే సౌకర్యాలు లేవు, ఫోన్లు లేవు, సెల్లు లేవు, ఏమీ లేవు. అంచేత అప్పుడు అది మౌన వేదన. ఆ రోజుల్లో మౌన వేదన. ఇప్పుడు మౌన వేదన లేదు, మౌత్తో వేదన వచ్చేసింది. నోటితో అరుస్తున్నారు, ఇప్పుడు మౌత్తో ఎక్స్ప్రెషన్ వచ్చేసింది. అంచేత ఇప్పుడు ఈ జనరేషన్ జెడ్ గురించి వీళ్ళకి ఏం పట్టు లేదు, పొందిక లేదు, డిసిప్లిన్ లేదు అని అన్నారు. కానీ వీళ్ళు చేసేది చెప్పే దాంట్లో ఒక కాలం మారుతుంటుంది. కాలం మారుతున్న తర్వాత మారుతుంటే కాలంతో పాటు చాలా మారుతాయి. అది మనం గుర్తించాలి. ఆస్తికులు గుర్తించరు. ఆస్తికులు ఆ రంగం ఉండాలి, మా ముత్తాతల ప్రకారం మా వాళ్ళు ఉండాలి, ఈతగా ఉండాలి. అరే సమాజం మారుతుంది, అవకాశాలు వస్తున్నాయి, అవకాశాల ప్రకారం మన ఆలోచనలు మారుతాయి, మన పద్ధతులు మారుతాయి. అవకాశాలు మారుతాయి. నేను చదువుకుంటున్నారు, పూర్వకం చదువు లేదు, ఆ రోజు ఇలాంటి అవకాశాలు లేవు అని వచ్చాడు మనం ఎప్పుడైతే అవకాశాలు ఏమైనా వచ్చారో అవి మనం అన్నీ మారుతాయి. అంతే మారుతున్న కాలం ప్రకారం మనుషులు మారుతారు. మనుషులు మారుతున్నట్లు మన అభిప్రాయాలు అవన్నీ మారాలి. మా తాతల కాలంలో అలా ఉన్నారు, ఇప్పుడు కూడా ఉండాలి. మీరు ఉండాలంటే ఉండరు. మేము ఉన్నట్లు మీరు ఉండాలంటే పిల్లలు ఉండరు. మీ నాన్నగారు ఉన్నట్లు నువ్వు ఉన్నట్లు మీ పిల్లలు ఉండరు. అంతే ఉండాల్సి. ఎందుకంటే కాలం ప్రకారం మార్పు కాలం ప్రకారంగా వీళ్ళలో మార్పు వస్తుంది. దాన్ని సరైన విధంగా గైడ్ చేసే విధానం మాత్రం కావాలి. గైడ్ చేసి పెద్దలకు బాధ్యత ఏంటి? మారుతున్న కాలంతో పాటు మారుతున్న భావాలకు అనుగుణంగా, విషయాలకు అనుగుణంగా పిల్లలను కూడా వాళ్ళ అనుభవంతో కొద్దిగా గైడ్ చేసి ఉండాలి. కానీ ఆ పిల్లల యొక్క యాంగ్విష్ని అర్థం చేసుకోవాలి. ఎందుకు ఊరికే సరదాగా అంటలా, వాళ్ళు ఎందుకు అలా ఉన్నారో తెలియాలి. అందుకని ఈ జనరేషన్ జెడ్, ఇప్పుడు జనరేషన్ అయితే ఆల్ఫా జనరేషన్ నుంచి వాళ్ళే తక్కువ కాదు. ఈ 2012 తర్వాత వచ్చే పిల్లలే వీళ్ళు కూడా పిడుగులే. పిల్లలకి అది పిడుగులు అంటున్నారు కూడా, పిడుగులే. వాళ్ళు చిన్న పిల్లల్లో కూడా ఈ ఆల్ఫా జనరేషన్ కూడా జనరేషన్ జెడ్, దానే జెన్జీ అంటున్నారు. జెన్జీ అని. జెన్జీలో ఎలా ఉన్నారో జెన్జీకి మించున్నారు ఆల్ఫా జనరేషన్ వాళ్ళ తర్వాత తెలుస్తుంది. కొంతకాలం పైగా ఈ జెన్జీగాళ్ళతో పాటు ఈ ఆల్ఫా జనరేషన్ ఉండి కలిస్తే ముసలమ్మ మాటలు, ముసలోడి మాటలు ఉన్నాయే పనికిరా, మా రోజుల్లో, మా కాలంలో మారు అనేవి ఉన్నాయి. అవి పని రాకుండా పోతాయి. మారుతున్న కాలం ప్రకారం మనిషి మారాలి. అదే నాస్తిగా చెప్పేది. ఇప్పుడు మన జనరేషన్ జెడ్ తీసుకున్నైతే వీళ్ళకి ముఖ్యంగా ఏంటంటే ఎందుకు వీళ్ళు ఇలాగ ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నారంటే ఈ యువత ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, సోషల్ మీడియా ఉంది, ఏముంది, ప్రపంచీకరణ, దేశాలు వెళ్ళిపోతున్నారు. 100 ఊరిని దాటి వెళ్ళడం కష్టం. పట్టణాలు, రాష్ట్రాలు, దేశాలు మారిపోతున్నారు. ఇవాళ అంటే ఇంకొద్ది వెళ్ళిపోతారు. ఇంకో ఆస్ట్రేలియా వెళుతున్నారు, అమెరికా వెళుతున్నారు, ఇంగ్లాండ్ వెళుతున్నారు, జర్మనీ వెళుతున్నారు. ప్రపంచీకరణ వచ్చేసింది. అర్థం చేసుకోండి. పూర్వకాలం సముద్రాన్ని చేయాలంటే అమ్మో ఇంకెవరు ఉందని వాళ్ళు, అప్పుడు విమానాలు లేవు. అలానే ఇలా ఎక్కుతున్నారు, మరి గంటల్లో పోయి ఇంకో చోట దిగుతున్నారు. ఎంత మార్పు వచ్చేసింది దీన్ని అర్థం చేసుకో. ఇది అర్థం చేసుకోకపోయినప్పుడే
ఇది అర్థం చేసుకోకపోవడం వల్లే ఈ తరం వాళ్ళేమో దీనికి అనుకూలంగా ఉన్నారు. పాతకాలం వాళ్ళు దీన్ని అర్థం చేసుకోవడం మా రోజుల్లో మేము అంటూ మాట్లాడతారు. అంచేత ఈ జనరేషన్ జెడ్ యువతలో కనిపించే భావోద్వేషణలు ఏంటంటే నిజాయితీ కోసం తప్పునుంది. అది అర్థం చేసుకోవాలి. పూర్వకాలం కూడా చేయాలి, కానీ ఈ కపటత్వాన్ని వీళ్ళు ఒప్పుకోవట్లేదు. పూర్వకాలం కపటత్వాన్ని ఒప్పుకుపోయినా ఏం చేస్తాం, మనం ఏం చేయలేం, ఆసక్తి. ఇప్పుడు అలా కాదు. వీళ్ళలో ఆ కపటత్వం కనబడితే, దగా కనబడితే, మాటలు తగిడితే, రాజకీయ నాయకులు మాట్లాడినా ఇంకోళ్ళు మాట్లాడినా వెంటనే వాడు సోషల్ మీడియాలో పెట్టేస్తున్నాడు, నెగిటివ్గా పెట్టి పేరుస్తున్నాడు ఇమీడియట్గా. అంచేది ఎందుకంటే ఈ జనరేషన్ జెన్జీ ఈ జెన్జీగా వాళ్ళు నిజాయితీ కోసం తప్పును వాళ్ళు గుర్తించాలి. వీళ్ళు ఇంకా వాళ్ళు కపటతాన్ని, వాళ్ళు ద్వంద్వ వైఖరిని ప్రశ్నిస్తారు. నాయకులు చెప్పేది నిజమేనా అన్నాను ప్రశ్నిస్తున్నారు. ఈ అంతా చూసాం కదా, ఆడంబరాలు, పాంపు వ్యవహారాలు, డాబు కబుర్లు, అబద్ధాల కబుర్లు. మన ఎలక్షన్లకు నెగ్గాలంటే, అవ్వాలంటే, పార్టీలు నెగ్గాలంటే ఎన్ని పనికిరాని వాగ్దానాలను చేసి పారేస్తున్నారు. అంచేత నాయకులు చెప్పేది నిజమేనా, మతాలు చెప్పేది శాస్త్రీయమా, ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేస్తున్నాయా, వీళ్ళు నిజాయితీ ఉందా వీళ్ళలో అనేది వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. కరెక్ట్, పిల్లలు ఎందుకు అరంగాను. అలాగే అసమానతలు, చాలా అసమానతలు ఉన్నాయి. దానికి బాధ కలిగిన అసమానత చూస్తుంటే ఈ పేదరికం ఏంటి, ఈ నిరుద్యోగం ఎందుకు ఉండాలి, ఈ అవినీతి ఏంటి, ఈ కుల వివక్షత ఏంటి. పూర్వం కులం కట్టు ఎంత తెలిపోయింది. ఏదో రాజకీయ పార్టీల కులాన్ని రెచ్చగొట్టడానికి జనం మధ్య కులేకుంది. అంచేత ఈ కుల వివక్షత, లింగ వివక్షత, ఆడపిల్లలు ఊరుకున్నారేంటి. పూర్వకాలం ఆడపిల్లలు నోరు ఆడదానివే, ఆడపిల్ల నోరు కూర్చుంటుండే ఉంటున్నారా. వాళ్ళు కూడా వెళ్తారు. ఏ మ్యాన్ అని ఉన్నారు. వాళ్ళ బట్టలు కావచ్చు, వాళ్ళ భాష కావచ్చు, వాళ్ళ తీరు కావచ్చు, ఏం కావచ్చు, వాళ్ళు మగపిల్లలతో సమానంగా మించి కూడా ఉంటున్నారు. చూస్తున్నాం కదా. ఆ లింగ వివక్షత ఒప్పుకోవట్లేదు, వాళ్ళు సామాజిక అన్యాయం ఒప్పుకోవట్లేదు, అసమానతలు ఒప్పుకోవడం లేదు. ఇలా కోరుకుంటున్నారు. నిజాన్ని అర్థం చేసుకోవాలి. మా రోజుల్లో ఇలా కాదమ్మా, ఏమిటో ఈ తరం వాళ్ళు మాకు అర్థం కావట్లేదు అంటారు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తేగా అర్థం చేసుకోండి. అంతేకాని జనరేషన్ జెడ్ని వీళ్ళకి బుద్ధులు లేవు, జ్ఞానం లేదు, అచ్చరితారని అనుకోకూడదు. భవిష్యత్తుపై ఆందోళన వీళ్ళకి. వీళ్ళు వేసేయండి, మాకు ఉద్యోగం దొరుకుతుందా, మీ చెవులు చెప్పండి, ఉద్యోగం మాకు ఉద్యోగం, జీవనం ఎలా భరించాలి, మేము ఈ పర్యావరణం ఎలాగ రక్షణ చేస్తున్నారు, ఏ ఉద్యోగాలు పోతాయా అనే ఒక అనిశ్చిత పరిస్థితి ఉంటుంది. వస్తుంది రెండవ ఉపయోగిస్తున్నారు, కానీ ఏమి మా ఉద్యోగాలు ఏంటి, మా భవిష్యత్తు ఏంటి, ఒక ఆవేదన ఉంది. అది ఆవేదన అర్థం చేసుకోవాలి. ఈ నాయకులు అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఒక్క తల్లిదండ్రులే కాదు, ఈ రాజకీయ నాయకులు కబుర్లు చెబుతున్నారు. అర్థం చేసుకోండి. వాళ్ళ వాళ్ళ లెవెల్లోకి వెళ్ళి దిగి ఆలోచించండి. మేము పెద్దవాళ్ళం, మేము నాయకులం, మేము ఎంపీలం, మేము మినిస్టర్లం, మేము సీఎంలం, పిఎంలం అంటే కుదరదు. పునాదులు కలుపుతారు ఈ జనరేషన్ వాళ్ళు. కానీ ఇప్పటికీ అలా ఉన్నారు. పదవులు కూర్చొని వినాలి చేతకి వెళ్ళాడు, ఆగుతారు లేదు తెలియాలి. వీళ్ళు ఒకటి ఇలాంటి వాళ్ళు పోకిరిగాళ్ళు ఇలా అనుకున్నా. ఏం కాదు. స్వేచ్ఛపై బలమైన ఆకాంక్ష, స్వేచ్ఛ కావాలి వాళ్ళకి. వాళ్ళ జీవితాంతం ఏమైనా మేమే తీసుకుంటాం, మాకు చదువు కావాలి, ఉద్యోగం కావాలి, మా ఇష్టప్రకారం పెళ్లి చేసుకుంటాం, మా ఇష్టప్రకారం మతం ఉంటే ఉంటాం లేదు మాకు. అందుకే ప్రపంచంలో దాదాపు 24% పీపుల్ దే డోంట్ బిలీవ్ ఇన్ ది రిలీజియన్ అండ్ గాడ్. 24% ఎంత మతం చేసుకున్నా సరే మాకు దేవుళ్ళో నమ్మకం లేదు, మతంలో నమ్మకం లేదు. వీ డోంట్ వాంట్ దిస్ రిలీజియన్, వీ డోంట్ వాంట్. అంతా మతం జీవన శైలిలో మార్పులు వచ్చాయి. మేము స్వేచ్ఛను కోరుతున్నాం అన్నారు. అవును, స్వేచ్ఛ కావాలి, స్వేచ్ఛగా ఆలోచిస్తూ ఉన్నారు. ఇక విప్లవాత్మక ఆలోచనలు అంటే వాళ్ళు పెద్దాన్ని మీరు చెబుతున్నారు, దీనికి ఎవిడెన్స్ ఉందా, పెద్దాన్ని అడుగుతాడు ఎవరైనా సరే అన్ని పిల్లని, దీనికి ఆధారం ఏంటంటే ఏంటి, వాట్ ఈజ్ ఎవిడెన్స్, మీరు చెప్పేదానికి ఎవిడెన్స్ ఏంటి అంటున్నారు. చిన్న పిల్లలు అంటున్నాడు. అది జనరేషన్ జెడ్ కావచ్చు, అది ఆల్ఫా జనరేషన్ కావచ్చు. ఎంత మార్పు వచ్చింది చూసుకో, అవసరం అది. అంచేత శాస్త్రీయ ఆధారం ఏంటి, ఈ నిజమని ఎలా నిరూపిస్తావు,
ప్రశ్నిస్తున్నారు వాళ్ళు. ప్రశ్నించే గుణం జనరేషన్ జెడ్లో వచ్చింది. మేము వాళ్ళు కోరుకునేది సమాన హక్కులు, అందరికీ సమాన హక్కులు. ఎవరికి ఊరికే ఊరికే రిజర్వేషన్లు పెట్టేసి ఈ కులానికి రిజర్వేషన్ ఓట్ల కోసమని, ఈ కులానికి రిజర్వేషన్, ఆ కులానికి రిజర్వేషన్ అంటే ఎవరైతే అవకాశాలు కోల్పోతున్నారో వాళ్ళు ఏమిటి. ఇప్పుడు మేము పరీక్ష రాసాము, నాకు 100 ర్యాంక్ వచ్చింది, ఇంకోటికి ఏదో 2000 ర్యాంక్ వచ్చింది. కులంపేట ఈ 500 ర్యాంక్ వచ్చిన వాళ్ళకేమో సీట్ రావట్లేదు, 2000 ర్యాంకో 2000 వచ్చే వాళ్ళకేమో సీట్ వస్తుంది. వీళ్ళు ఏమంటారు, వాళ్ళు మేము ఒకే స్కూల్లో ఒకే చదివాము, నాకు 100 మార్కులు వస్తే 200 మార్కులు వస్తే నాకు 500 మార్కులు వస్తే నాకు సీట్ రాలేదు, కానీ 2000 ర్యాంక్ వచ్చిన సీట్ ఏంటి, ఇది అన్యాయం కదా అని ప్రశ్నిస్తున్నారు. ఏంటి చదివా, ఒకలే చదివాం, అందరూ ఒకటే చదివాం, ఒకే టీచర్ చెప్పాడు, ఒకే క్లాస్ చదివాం, ఒకే పుస్తకం చదివాం, ఏంటి అన్యాయం? ఏంటి వాళ్ళకు కూడా. కానీ మమ్మల్ని అన్యాయం చేయొద్దు అంటున్నారు జనరేషన్ జెడ్. మమ్మల్ని అన్యాయం చేయొద్దు. ఏదో పూర్వకాలం ఏదో పైకులను పుట్టించి మేము వాళ్ళు ఎవరో ఎప్పుడో చేసిన దానికి మమ్మల్ని ఇంకా మాకు ఏ అవకాశాలు లేకుండా చేస్తారా అని ఉన్నత పిల్లలు అడుగుతున్నారు. జనరేషన్ జెడ్ అడిగే దాంట్లో అర్థం ఉంది. అందుకనే ఆర్థికంగా వెనకబడ్డ వాళ్ళకి రిజర్వేషన్స్ చేయాలి అని కులంపేట ఒక ఎస్సీ ఉంటే అందరికి తాతకి రిజర్వేషన్ అదే, తండ్రికి అదేమో ఒక రిజర్వేషన్, ఈ తరంగా మన వాళ్ళకి అందరికీ రిజర్వేషన్స్ ఇస్తుంటే తక్కిన వాళ్ళకి మండుతుంది. ఇవ్వకూడదు. ఆర్థికంగా ఒక రకమైన ప్రగతి అనేది ఒక రకంగా అందరికీ సమానంగా ఉండాలి. ఒక లుక్కేసేది తొక్కేసేది ఉండకూడదు. ఇది జనరేషన్ జెడ్. పొలిటికల్ వాళ్ళకి నచ్చట్లేదు. ఇది సైలెంట్గా రెవల్యూషన్ వస్తోంది. ఇది ఒక్కదానికి అన్ని రకాలుగా కూడా సైలెంట్గా ఒక్క విషయం మీద కానీ చెప్పాను. నేను ఊరికి అర్థంలో గురించి చెప్పాను. ఇది ఒకటనే కాదు. అంచేత అందరికీ సమాన అవకాశాలు కావాలి, అందరూ పైకి రావాలి, అందరూ అభివృద్ధి చెందాలి. అందరూ ఈ కులం ఆ కులం కాదు, ఈ మతం ఆ మతం కాదు, వీళ్ళు ఈ జాతి ఆ జాతి కాదు, ఈ తెగ ఆ తెగ అని కాదు, అందరికీ సమాన అవకాశాలు ప్రభుత్వం చేయాల్సి పెరుగుతానుకుంది. వాళ్ళ ఆడంబరాలు పెట్టుకుని ఆడంబరాల్లో ఉంటూ అదే రకరకాల అవకాశాలు పొందుతూ ఏదో కొద్దిగా బిచ్చం పారిసినట్లుగా వీళ్ళు పడేస్తుంటే పిల్లలు కొందరు ఇప్పుడు జరుగుతుంది. అదే బిచ్చం పడేస్తున్నారు వీళ్ళు. వాళ్ళు మాత్రం శుభ్రంగా చేస్తున్నారు. ఎంత దోచుకుంటున్నారు, కోట్లు చూస్తున్నారు, రోజు చూసి అంత దోచుకోవడం కదా. ఇప్పుడు మన పోయిన మినిస్ట్రీ సీఎంలని మినిస్ట్రీని తీసుకుంటే కోట్లు వందల వేల లక్షల కోట్లు దోచుకుని పెట్టుకున్నారు. వాటిని చేసి అది జనరేషన్ జెడ్ని కుదుపుతుంది. ఆ రంగా ఎందుకని వాళ్ళు వాళ్ళు దాని గురించి చెప్పండి అన్నారు. అలాగే సామాజిక న్యాయం కావాలన్నారు, సమాన హక్కులు కావాలన్నారు. సమాన హక్కులు, సామాజిక న్యాయం కావాలి. సామాజిక ఒకరికి అందరికీ ఒక కులం కానీ ఒక మతం కాదు, మానవ గౌరవం కావాలి, వివక్ష రైతు సమాజం కావాలి కోరుకుంటున్నారు. ఇవన్నీ మౌన వేదన. మీకు దాంట్లో కోపంతో ఎక్స్ప్రెస్ చేస్తారు. వాళ్ళు తిరుగుబాటు వాళ్ళు అంటారు. వీళ్ళు అన్నారు ఎక్కడో వాడు ముందు పిల్లికి మెడగట్టి ఎవడం అన్నట్లుగా వాడు మెడగట్టి పిల్లి మెడ గంట కడితే తక్కిన వాళ్ళు వెనకాల పడిపోతున్నారు. ఎందుకని అమ్మయ్య వాడితో పాటు మనం కూడా చేద్దామని. మన కాకులో జనతా పార్టీ విధానం పెడితే ఆయన పెట్టి వరుసగా క్షణాల్లో వెంటనే వేలు లక్షలు కోట్ల మంది మేము ఉన్నామని పార్టిసిపేట్ చేసాం. ఎందుకు వచ్చింది? ఆయన ఒకదానికి వెళ్తే జనం, ఇంతమంది జనం ఎందుకు వచ్చారు? దాని వెనకాతలు ఎందరో ఎన్నో రకాలుగానో వివక్షతల మీద పోరాడు ఎవడో ఒకటి తిరిగాడు. ముందు ఒకదాన్ని పట్టుకుంటే ఒకడు ముందు వస్తే ఒకదాని మీద మనం అన్నీ కూడా పెట్టుకొని చూద్దాం. అంటే ఎక్కడ అన్రెస్ట్, ఈ అన్రెస్ట్ని అర్థం చేసుకోవాలి రాజకీయ నాయకులు, సామాజికతలు. అంచేత అలా పర్యావరణ పరిరక్షణ గురించి జనరేషన్ చేయడం చాలామంది వాతావరణ మార్పు గురించి, కాలుష్యం గురించి, అడవుల నాశనం గురించి ఆందోళన చేస్తున్నారు. అలా ప్రజాస్వామ్య భాగస్వామ్యం వాడు కొనుకే జవాబుదారీతనం కావాలి, పారదర్శకత కావాలి, ప్రజల భాగస్వామ్యం కావాలన్నారు. జవాబుదారీతనం లేకుండా పోయింది. ఇష్టం
పారదర్శకత లేదు. అంతా ఏం చేస్తారు, పైకి మాట చేసేది ఒకటి. అన్ని రకాల ఎందుకు అన్రెస్ట్ ఉందంటే జనరేషన్ ఎట్లేదు. అంచేత వాళ్ళు నిజంగా కోరేదండి, వాళ్ళ ప్రధాన డిమాండ్ గౌరవం కావాలి, వాళ్ళ అభిప్రాయాలు వినాలి. మా అభిప్రాయం వినండి. ఎవరు వింటున్నారు ఇప్పుడు? వాళ్ళ పార్టీ ఒక పార్టీ వాళ్ళకి ఒక యువ నాయకుడు వస్తాడు. వాడు ఆ పార్టీ ప్రకారంగా, ఆ కులం ప్రకారంగా, ఆ మతం ప్రకారంగా వాడు ఉంటాడు. వాడి మాట వాడికి లెక్క. వాడు ఒకడే కాదు, వెనకాతలు మిలియన్స్ ఆఫ్ యూత్ ఉన్నారు. వాళ్ళ డిమాండ్ ఏది? వీడి యొక్క ప్రాధాన్యత కోసం, వీడు నిలబడడం కోసం వీడు ఒక్కడు ఆంధ్రప్రదేశ్ కాదు. వీడు కేవలం పదును కాపాడుకోవడం కోసం ఆ ఒక కులం వాడో, ఒక మతం వాడో, ఒక జాతిగాడో వాడు పదవి పొందుతూ, ఒక గౌరవం పొందుతూ వాడు కూడా ఆడంబరంగా ఉంటున్నాడు. కానీ కాదు, ప్రతి వాడికి మంచిదా. మా అభిప్రాయాన్ని వినండి. నాణ్యమైన విద్య కావాలి. ఆధునిక పాతకాలం నాటి విద్య కాదు, ఆధునిక ప్రపంచానికి సరిపోయే విద్య కావాలి. ఉపాధి అవకాశాలు కావాలి. ఉద్యోగ భద్రత కావాలి. స్వేచ్ఛ కావాలి. ఆలోచనకి, అభిప్రాయానికి, జీవనశైలి స్వేచ్ఛ కావాలి. మానసిక ఆరోగ్యానికి ఒత్తిడి లేని జీవితం కావాలి. స్ట్రెస్ లేకపోతే ఒత్తిడి లేని జీవితం కావాలి. సమాన అవకాశాలు కావాలి. కులం, మతం, లింగం ఆధారంగా వివక్షత లేకుండా ఉండాలి. వీళ్ళు చేసే డిమాండ్లు మాలు కూడా కాదు. సాంకేతిక ప్రాధాన్యత ఇవ్వాలి. డిజిటల్ ప్రపంచంలో ముందుకు వెళ్ళే అవకాశాలు కావాలి. నిజాయితీ గల నాయకత్వం కావాలి. అవినీతి రహిత పాలన కావాలి అంటున్నారు జనరేషన్ జెడ్. తప్ప వాళ్ళు కోరేది ఓపెన్ మరి కాక్రోచ్ జనతా పార్టీ వాడు ఇచ్చిన దానికి పిలుపు ఇచ్చారు. దానికాదరు ఇవన్నీ ఇవే. అభిప్రాయం వినాలి, నాణ్య విద్య కావాలి, ఉపాధి అవకాశం కావాలి, స్వేచ్ఛ ఆలోచనలకి, అభిప్రాయాల జీవనశైలిలో మా స్వేచ్ఛ కావాలి. కులం, మతం, లింగం ఆధారంగా వివక్ష ఉండకూడదు. సాంఘిక ప్రాముఖ్యత కావాలి. అవినీతి రహిత పాలన కావాలి. ఇలా ఉన్నప్పుడు మరి ప్రజలు, ఈ రాజకీయ నాయకులు కానీ, సమాజ సేవకులు కానీ, సమాజం గురించి ఆలోచన ఉన్నవాళ్ళు కానీ వీళ్ళని సరిగ్గా గైడ్ చేయాలి. అంతేగాని వీళ్ళు ఆవేశంతో మాట్లాడుతున్నారు, వీళ్ళ బాధ్యత లేదు, సామాజిక అవగాహన లేదు, సామాజిక సమస్యల మీద అవగాహన లేదు. ఓకే పిల్లలు, వాళ్ళకి జనరేషన్ జెడ్ గాళ్ళు వాళ్ళకి నిజంగానే లేకపోవచ్చు, పూర్తిగా లేకపోవచ్చు. కనీసం వాళ్ళ హృదయ స్పందనని, గుండె చప్పుళ్ళని అర్థం చేసుకోండి. వాళ్ళు ఎందుకు అన్రెస్ట్ ఉంది, అన్రెస్ట్ అర్థం చేసుకోండి. ఎందుకు వాళ్ళు బిహేవ్ చేసిన అర్థం చేసుకోండి. ఎవడో కొద్దిమంది కుర్రాళ్ళు ఆ బాధ్యత మాత్రం మొత్తం కాదు, మొత్తం యువత అంతా లేరు. కొంతమంది బాధ్యతాయుతంగా హాయిగా ఉంటే ఉండొచ్చు. ఎందుకు అవకాశాలు పెట్టి ఉంటే ఉండొచ్చు, వాళ్ళు కూడా డబ్బులు పెట్టి ఉంటే ఉండొచ్చు. వాళ్ళని చూడదు. బేసిక్గా చెప్తానే ఎంతోమంది డఫ్ అండ్ డమ్గా వాళ్ళు మౌన వేదంతో ఉన్నారు. వాళ్ళని అర్థం చేసుకొని ఉన్నారు. ఎంతమందో ఉన్నారు. మీకు పై కనిపించే కొద్దిమంది బాధ్యత, కొద్దిమంది కాదు. మిలియన్స్ ఆఫ్ యూత్, జనరేషన్ జెడ్ వాళ్ళు మౌన వేదనతో వాళ్ళ వాయిస్ వినిపించడానికి కోసం తహతహలాడుతున్నారు. అది అర్థం చేసుకోవాలి. అంచేత ఆ జనరేషన్ ఎలా మార్గం చేయండి, ప్రశ్నించేవాడిని తప్పకుండా ప్రశ్నించండి, తప్పకుండా చెప్పండి, చేయండి. మేము ఇంత చెప్పండి, అది రావాలి. ఈ రాజకీయ నాయకులకి మీరు చెప్పండి, వింటాం, కూర్చోండి. మేం చెప్తాం మీరు వినండి కాదు, మీరేం చెప్తాం వినండి, అర్థం చేసుకోండి, సానుభూతి వినండి. వాళ్ళు ప్రశ్నించే తత్వాన్ని ప్రోత్సహించండి. పెద్దలు చేయాల్సింది విమర్శని వాడు విమర్శిస్తే విమర్శని స్వీకరించండి. దాంట్లో అర్థం ఉంది. తప్పు దిద్దుకోండి, తప్పుండే వాస్తవాన్ని పరిశీలించండి. సాక్ష్యాలు చెప్పేదాన్ని వాళ్ళు ఇలా ఉంది, అలా ఉంది, సాక్ష్యాలు అర్థం చేసుకోండి. అవన్నీ కానీ తప్పుడు సమాచారం ఉంటే సరే ఓకే తీశారు. అదే కాకుండా వీళ్ళు మూఢనమ్మకాలు చాలా తక్కువ ఉన్నాయి. పరిశోధన కావాలన్నారు, రీజనింగ్ కావాలన్నారు, శాస్త్ర విజ్ఞానం కావాలన్నారు, విభాగాలు ఉన్నారు, సోషల్ రెస్పాన్సిబిలిటీ కావాలన్నారు. ఇవన్నీ కూడా అర్థం పెద్దవాళ్ళకి నేర్పండి. వాళ్ళకి మీరు వినండి, రెండో పక్క మీరు ఇది కూడా చెప్పండి, తప్పకుండా వింటారు. ఎందుకంటారు? మీరు ఎప్పుడైతే వాళ్ళని సానుభూతిగా వింటారో, నిజంగా సానుభూతిగా వాళ్ళ నుంచి భారిస్తారో, ఇప్పుడు రాజకీయ నాయకులు కానీ,
సమాజంలోని వాళ్ళు కానీ పెద్దలు కానీ ఈ పిల్లల యొక్క వాయిస్ వినడం లేదు. అది మాత్రం నిజం. వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు. వీళ్ళ వాయిస్కి విలువ ఇవ్వడం లేదు. కేవలం రాజకీయంగా ఎంత ఉపయోగపడతారు మనకి, మన ఓట్లు వేయించడానికి ఎంత ఉపయోగపడతారు, మన ఓట్లు వేయించడానికి ఎంత ఉపయోగపడతారు, మన జెండాలు మోయడానికి ఎంత ఉపయోగపడతారు, మన పోస్టర్స్ అంటించడానికి ఎంత తోడ్పడతారు, ఇంటికి చూసేది. కానీ వీళ్ళకి ఏం చేస్తామని వచ్చారు, మనకి ఎంత తోడ్పడతారు, మన డబ్బా కొట్టడానికి ఎంత తోడ్పడతారు. అలా కొట్టించుకుంటున్నారు వీళ్ళు సోషల్ మీడియాలో ఉన్న వీళ్ళని తీసుకుని మన తరపున సోషల్ మీడియాలో ఏ రకంగా ప్రచారం చేస్తారు, ఎదుటి వాళ్ళు ఎలా తిడతారు, వీళ్ళకున్న జ్ఞానాన్ని ఇంకోటి ప్రతిపక్ష నాయకుని తిట్టడానికి ఇంకోటి తిట్టడానికి ఉపయోగించుకుంటారు. గతిలోకి ఇళ్ళు చేస్తున్నారు. కానీ వీళ్ళే కాదు, ఇంకా ఎంతో ఉన్న జనరేషన్ వాళ్ళ గురించి ఆలోచించండి. అవకాశాలు కల్పించాలి, నైపుణ్యాభివృద్ధి పెంచాలి, ఉపాధి శిక్షణ ఇవ్వాలి, ఆ కొత్త ఆవిష్కరణలకు ప్రోత్సాహం ఇవ్వాలి, వ్యాపార అవకాశాలు ఇవ్వాలి. అప్పుడు కావాలి. అంచేత ఏమన్నారు, మాకు స్వేచ్ఛ కావాలి, కానీ బాధ్యత కూడా స్వేచ్ఛ కావాలి. మాకు స్వేచ్ఛ కావాలి, మాకు అభివృద్ధి కావాలి, మాకు సాంకేతిక కావాలి, మాకు భవిష్యత్తు కావాలన్నారు. అంతే దాన్ని అర్థం చేసుకొని వాళ్ళు తిరుగుబడి చేసే మన తరంగా కాకుండా నిజాయితీ, శాస్త్రీయపదం, సమానత్వం, గౌరవం, అవకాశాలు కోరుకునే జనరేషన్ కాదు గుర్తించాలి. అప్పుడే ఈ జనరేషన్ జెడ్. లేకపోతే నేపాల్లో చూసే యువత నేపాల్ పోతన్ని పూలు కోసి ప్రెసిడెంట్ తగలబెట్టారు. అలాగే జరుగుతుంది. యువశక్తి అణుశక్తి కంటే పెద్దది. గుర్తించండి రాజకీయ నాయకులారా, యువశక్తి అణుశక్తి కంటే గొప్పది. అంతేదా జనరేషన్ జెడ్ యొక్క అండర్స్ట్ని కాక్రోచ్ జనతా పార్టీ, ఆ వీళ్ళందరూ కాక్రోచ్లు, వీళ్ళు పని ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు. ఉద్యోగాలు ఎప్పుడు కారణం ఎవరు, వీళ్ళకి అవకాశాలు పడిన కారణం ఎవరు, ఈ రాజకీయ నాయకులు. ఆ జడ్జి గారు చాలా సుప్రీంకోర్టు జడ్జి గారు చాలా తేలిగ్గా వీళ్ళంతా బొద్దంకి లాంటి వాళ్ళు ఉద్యోగాలు లేక పనిపాటలు లేక నోటికొచ్చిలో మాట్లాడతారన్నాడు ఆయన. ఈ పనిపాటలు లేకుండా ఎందుకు తయారయ్యారు కారణం అంటే ఈ ప్రభుత్వాలే కారణం. వీళ్ళ ఆడంబరాలతో ఉండి జనం గురించి ఆలోచన మానేసేసి మన దేశాలకి తాకట్టు పెట్టే స్థితి తీసుకొచ్చిన మనుషులు వీళ్ళు. అంచేత జనరేషన్ జెడ్ యొక్క మన హృదయ గుండె చప్పులన్నీ అర్థం చేసుకోవాలి. తప్పకుండా ఈ యువశక్తిని ఉపయోగించుకుంటే దేశాభివృద్ధి చక్కగా ఉంటుంది. అంచేత దేశాభివృద్ధి చక్కగా జరగాలంటే యువతను అర్థం చేసుకోవాలి, యువశక్తిని ఉపయోగించుకోవాలి. అప్పుడే సరైన దేశాభివృద్ధి ఉంటుంది. అంచేత జనరేషన్ జెడ్ని అర్థం చేసుకుంటే వాళ్ళ యాస్పిరేషన్స్ని సరైన రీతిలో మనం దాన్ని పరిష్కరిస్తే దేశాభివృద్ధి కూడా చక్కగా జరుగుతుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.